జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. పార్టీ బలోపేతానికి అధిష్టానం శ్రీకారం చుట్టింది. జిల్లాల పర్యటనకు సీనియర్ నేత నాగబాబు గారు ఇప్పుడే ఆయన జిల్లాల పర్యటన కూడా చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే టార్గెట్గా ముందుకు సాగుతుంది. ఏపీలో అరాచక పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అవినీతి గురించి, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి గురించి ఒక్కొక్కరు కౌంట్ చేసుకుంటూ జైలుకి పోతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గత సంవత్సర పరిపాలనలో అవినీతి జరిగిపోయింది, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏమి ఇవ్వలేదని చెప్పేసి ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఇసుకలోను నిన్న బేస్తవారం ఏదైతే సుప్రీంకోర్టులో 1467 కోట్లకి ఏదైతే సుప్రీంకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది. ఏదైతే 2.69 కోట్ల టన్నుల ఏదైతే ఉపగ్రహాల ద్వారా ఫోటోలు తీసి ఏదైతే ఇసుకని దోచుకున్నారో వాటిని ఫోటోలు తీసి ఎక్కడైతే ఆధారాలతో సహా ఈ రోజు సుప్రీంకోర్టుకి నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. అదే విధంగా లిక్కర్ గురించి మాట్లాడితే A5 గా ఉండే విజయసాయి రెడ్డి గారే అవినీతి జరిగింది, మేము 100 కోట్లు అప్పు తీర్చాను, డిస్టిలరీలంతా మేము తీసుకున్నాము, ఆ డిస్టిలరీకి 12% ఎవరైతే ఆధారు డీకాట్ వాళ్ళకి 100 కోట్లు వాళ్ళ ద్వారా 100 కోట్లు ఇచ్చినట్టు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో మిథున్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి, వాళ్ళ పేర్లంతా చెప్పుకుంటూ కసిరెడ్డి, అదే విధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఓఎస్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మా ఇంట్లో ఒకటికి 2 సార్లు సిట్టింగ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఒకసారి, విజయవాడలో ఒకసారి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. 12% ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఏదైతే డిస్టిలరీ దాన్ని లీజుకి తీసుకోవడం, ఆ డిస్టిలరీ ద్వారా గవర్నమెంట్ పంపించి లిక్కర్ అమ్మింది అన్ని A to Z విజయసాయి రెడ్డి A5 గా ఉండే వ్యక్తి ఏదో సిట్ విచారణ తర్వాత బయట వచ్చి చెప్పడం జరిగింది. మరి అది తప్ప? అది ఆ రోజు ఈ రోజు ప్రభుత్వం వాళ్ళపైన తప్పుడు కేసు పెడుతుందా? విజయసాయి రెడ్డి చెప్పిస్తా ఉందా? లేదా విజయసాయి రెడ్డి పార్టీలోనే సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఆయన ఎట్లా చెప్పుకుంటాడు? ఎవరెవరు ఉన్నారు? కసిరెడ్డి గురించి ఎట్లా చెప్పాడు? ఇవన్నీ చూడాలి. ఊరికే ప్రభుత్వం ఉంది, కేసులు పెట్టేసింది అని చెప్పి మాట్లాడడం కాదు. అదే విధంగా మైన్స్ గురించి మాట్లాడితే చెప్పండి. ఈ విధంగా ఇసుకలో గాని, లిక్కర్ లో గాని, అదే విధంగా ఏదైతే క్వాజ్ అక్రమ తరలింపు గురించి ఏదైతే శ్రీకాంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు ఆయన కూడా ఏదైతే 10 రోజుల క్రితం అరెస్ట్ అవ్వడము, ఆ అరెస్ట్ తర్వాత నెల్లూరు రూరల్ పోలీసు వాళ్ళు వచ్చి అడ్మిట్ చేసే గూడూరు దీంట్లో కోర్టులో అతన్ని రిమాండ్ 10 రోజులు, రిమాండ్ 14 రోజులు డిమాండ్ చేస్తే దాంట్లో కూడా ఏమొస్తున్నాయి? అనిల్ కి పాత్ర ఏముంది, కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏముంది, దాంట్లో సంపాదించిన డబ్బులు ఏదంటే ఇన్వెస్ట్ చేశాము అంటే స్పష్టంగా చెప్తున్నారు. అంటే వాళ్ళ మనుషులే వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన తప్పుడు కేసులు పెడతా ఉంది అని చెప్పి మళ్ళీ ఎట్లా వీళ్ళు మాట్లాడుతున్నా అర్థం కాలేదు. ఈ రోజు దేంట్లో అవినీతి జరగలేదు? ఇసుకలో చూసినా అవినీతే, మట్టిలో చూసినా అవినీతే, మద్యంలో చూసినా అవినీతే. చివరికి చెల్లి కూడా చెప్పింది, సొంత మేనల్లుడు మేనకోడాలు ఆస్తులు కూడా ఈరోజు షేర్స్ దోచుకున్నారు అని చెప్పి. దీనికన్నా అదే దేవాదాయ భూముల్లోనూ అవినీతే, అదేవిధంగా భూ కబ్జాలు, ఇట్లా రకరకాలుగా చేసేసి పీకల లోతుల్లో ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలను పక్కన పెట్టి ప్రజలకు ఏదో వాళ్ళకి కావాల్సిన ఏదో స్కీమ్లు ఇచ్చేస్తారని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని వీళ్ళు ప్రతి దాంట్లోనూ చేపెట్టి దోచుకునేసి ఈ రోజు ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ లేదో చంద్రబాబు నాయుడు గారు కుట్ర, లేదా లోకేష్ గారు కుట్ర అని చెప్పి తప్పించుకోవడం తప్ప శ్రీకాంత్ రెడ్డి ఎవరు, అదేవిధంగా విజయసాయి రెడ్డి ఎవరు, అదే షర్మిలమ్మ ఎవరు చెప్తున్నారు వీళ్ళ అవినీతి గురించి? చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నారా? చెప్పేది వాళ్ళ వ్యక్తులే చెప్తున్నారు. మా మేనల్లుడు మేనకోడల ఆస్తులు కబ్జాలు చేస్తున్నారు, మా షేర్లు కబ్జా చేశారు. అదే విధంగా ఏదైతే ఈరోజు ఇసుకలో అయితేనేమి, అదే విధంగా మద్యంలో అయితే విజయసాయి రెడ్డి గారు చెప్పడం, ఇవన్నీ స్పష్టంగా చూస్తున్నాం. కానీ వీళ్ళు ఏమన్నా అంటే బురద ప్రభుత్వం పైన వేసేసి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ నెక్స్ట్ రోజు నుంచి మీరు స్కీమ్లు ఇవ్వలేదు, సూపర్ 6 చెప్పారే అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి.
ఏదైతే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకూడదు కాబట్టి మీకు సూపర్ 6 మేము అడుగుతున్నాం కాబట్టి మా పైన తప్పుడు కేసులు పెడుతున్నాం అని చెప్పేసి ఇటు రాజకీయం బుద్ధలే కార్యక్రమం. మళ్ళీ వీళ్ళపైన దాడి చేశారు, వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. సరే ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా ఏమి అంత అమాయకులు అనుకుంటున్నారు వీళ్ళు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈ రోజు 11 సీట్లు ఇచ్చారంటే మీరు ఏ దాంట్లో చేపెట్టి ఎంత దోచుకున్నారు రాష్ట్ర అన్ని ప్రజలు పసిగట్టారు కాబట్టి వారికి ఆ ఓట్లు వేశారంటారా, అన్ని సీట్లు ఇచ్చారంటారా? ఈరోజు కార్యకర్తలను విస్మరించారు, కార్యకర్తలు పక్కన పెట్టారు. అదే విధంగా దేంట్లో చేతి పెట్టలేదు చెప్పండి. ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో చేపెట్టారు, అవినీతి చేశారు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మాపై కక్ష సాధింపు అంటున్నది. మీ మనుషులే చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని, కాదు. ఇంకా ఇప్పుడు ఏదైనా పాలసీలో కానీ స్కాములు జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు కక్ష సాధింపు అనేటువంటి ఒక మాట పరిపాటి అయిపోతుంది. ప్రతి ఒక్కరు అదే మాట అనేస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు, మా ఎదుగుదలను చూడలేక మమ్మల్ని అణిచివేయాలని. అసలు జరిగేది ఏంటి, జరిగింది ఏంటి, ఇక్కడ మాట్లాడేది ఏంటి? ఒప్పుకున్నాడా లేదా సంబంధించి ఇట్లా చెప్తే ప్రతి వాళ్ళే వచ్చి చెప్తున్నారు మేము చేసింది నిజమే, ఇది జరిగింది అని చెప్తున్నారు స్పష్టంగా. మళ్ళీ రమేష్ చేతి పెట్టుకున్నాడు ఇది నిజం కాదని.